ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. ఈ బిడ్డ ఎలాంటి వాడగునో. లూకా 1:66. పెద్దయ్యాక ఏమవుతావు అని పిల్లల్ని అడుగుతుంటారు. నా బాల్యంలో మా అందరికీ రైల్ ఇంజన్ డ్రైవర్ అవ్వాలని ఉండేది. మా అమ్మ చిన్నప్పుడే ఒక మిషనరీ ఆసుపత్రిలో తెల్లని బట్టలతో తిరుగుతున్న నర్సులను చూసి తాను తప్పక నర్సు కావాలనుకుందంట. ఒక అబ్బాయి, బాబు పెద్దయ్యాక నువ్వేమవుతావు అని అడిగితే, దేవుడు ఒక్కడేనంటున్నారుగా, రెండో దేవుడు ఉండే అవకాశం ఉంటే దేవుడిని అవుదామనుకుంటున్నాను అన్నాడంట. దయాగుణం గల ఒక పాపని అడిగితే, నేను పెద్దయ్యాక నిచ్చెననవుతాను అందంట. అదేంటమ్మా అంటే, అవును, అందరు పైకి ఎక్కిపోవడానికి నేను సాధనం అవుతాను అందంట. కొందరు కారణ జన్ములు ఉంటారు. పుట్టుకతోటే వారికై దేవుడు ఉద్దేశించిన పని వెల్లడైపోతుంది. సామాన్యులమైన మనం జీవితంలో కొన్ని లక్ష్యాలను పెట్టుకుని దేవుని ప్రసన్నతలో వాటికై శ్రమించాలి. మోషే పుట్టినప్పుడు ఆ బిడ్డ చక్కటివాడు గనుక అతని తల్లిదండ్రులు 3 నెలలు అతన్ని దాచిపెట్టారు. సుందరుడు అంటే అతనిలో వారికేదో విశేషం కనిపించింది. కారణ జన్ముడని వారు గ్రహించారు. రాజాజ్ఞ ప్రకారం ఆ బిడ్డ వధకు గురి కాకుండా కాపాడారు. మరియకు తొలిచూలుగా పుట్టిన బాలయేసు గురించి ఇక చెప్పేదేముంది. ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడో అని ఊహించనక్కరలేదు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును అని ఆయన పుట్టుక ముందే దేవదూత ప్రకటించాడు కదా. ఆయన సామాన్యుడు కాదని యోసేపు, మరియలు ఆయన పుట్టక ముందే గ్రహించారు. రాజాజ్ఞ ప్రకారం బాలయేసుకు మరణ ప్రమాదం రాగా వారు ఆయన్ను ఐగుప్తుకు తీసుకుపోయారు. ఐగుప్తు దేశం ఎంతో కొంత పుణ్యం చేసుకుంది. పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల విమోచకుడు మోషే, క్రొత్త నిబంధనలో లోకరక్షకుడు యేసు ఇద్దరు తమ బాల్యం ఐగుప్తులో గడిపారు. భూమిపై జన్మించే ప్రతి బిడ్డ దేవుని అద్భుతమే. అన్ని రకాల ప్రమాదాల నుండి బిడ్డలను కాపాడి పెంచి పోషించాలి. ఆ బిడ్డలు ఎలాంటి వారవుతారో చూసి మనమే ఆశ్చర్యపోతాం. వీధి బడిలో తరగతి గదిలో చింపిరి జట్టుతో పగిలిన పలకతో పంతులమ్మ చేత మొట్టికాయలు తిన్న బాలుడే విద్యాశాఖ అధికారిగా వస్తాడు. ఈరోజు పాఠశాలల్లో, కాలేజీల్లో క్లాస్ రూమ్లోకి తొంగి చూస్తే భావి నేతలు, కాబోతున్న అధికారులు, సైంటిస్టులు బల్లలపై కూర్చుని ఉంటారు. అదే క్లాసులో కాబోతున్న నేరస్తులు, మాయగాళ్ళు, జైలు పక్షులు ఉంటారు. ప్రతి ఉదయం తూర్పు తెల్లవారుతుండగా ఈ దినం మన కోసం ఏమి మోసుకొస్తున్నదో అనే ఉత్సాహం పడినట్టుగానే ప్రతి బాలుడిని, బాలికను చూసి దేవునిపై నిరీక్షణ కలిగి మీరు పెద్దయ్యాక ఏమవుతారో అని ఆశ్చర్యపడాలి. పిల్లలకు కూడా ఒక డిగ్నిటీ ఉంది. పిల్లలే కదా అని వారిని తృణీకారంగా చూడరాదు. ప్రభువే అలా చెప్పాడు. చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి. మత్తయి 19:14.